న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన కార్ పంట కాలువలోకి ఒకసారిగా దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన తండ్రి కూతుళ్లు వైద్య పరీక్షల కోసం ఏలూరు హాస్పిటల్కు బయలుదేరారు. అయితే కార్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకుపోయింది. తండ్రి కూతుళ్లను కాలువ నుంచి బయటకు తీసిన స్థానికులు కైకలూరు హాస్పిటల్కి తరలించారు. కాదు, ఈ కాటన్ తోటి ఇక్కడ నెత్తి మీద పెట్టుకో, కంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. పాతగుడ్డే ఉన్నాయి. ఏమైంది మాట్లాడుతున్నారా? ఓకేనా? ఎక్కడ? ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే కాలువ లోపల నుండి లోపల ప్రయాణిస్తున్న తండ్రి కూతురు ఇద్దరిని కూడా స్థానికులు కాపాడారు. కాపాడిన వెంటనే కూడా హాస్పిటల్కు తరలించారు. డోర్ ఓపెన్ చేసి లోపల నుండి ఇటు బయటకు తీస్తున్న విజువల్స్, మనుషుల్ని బయటకు తీస్తున్న విజువల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వైద్య పరీక్షల కోసం ఇక్కడ వాళ్ళు కారులో ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. తిరిగి వస్తూ ఉండగా కూడా పక్కనే ఉన్న కాలువలోకి ఒకసారిగా కారు ఒదిగిపోయింది. అయితే కారు పక్కనే ఉన్న కాలువలోకి పడిపోవడానికి కారణాలు ఏంటి, అక్కడ రోడ్డు సరిగ్గా లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే ప్రెసెంట్ కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు. అయితే కొంత తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కూడా ప్రెసెంట్ హాస్పిటల్ కి తరలించారు. వాళ్ళలో ఒకరికి తల మీద గాయమైనట్టుగా తెలుస్తోంది. కాదు, ఈ కాటన్ తోటి ఇక్కడ నెత్తి మీద పెట్టుకో, కంట్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. పాతగుడ్డే ఉన్నాయి.